యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. సినిమా జీవితం బతికే ఆశలు పోతే ప్రాణాలు. ఎవడు సినిమా మొదట జూలై 31న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే చివరి నిమిషంలో ఈ సినిమాని అక్టోబర్కి వాయిదా వేశారు. కానీ దసరా టైంకి అత్తారింటికి దారేది థియేటర్లలో ఉండడంతో డిసెంబర్ 19న విడుదల చేస్తామని దిల్ రాజు ప్రకటించాడు. కానీ రీసెంట్ గా ఈ మూవీ సంక్రాంతికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. అది నిజం కాదని తాజా అప్డేట్స్ చెప్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, చరణ్ నటించిన నాయక్ విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు పోటీ పడ్డాయి. పోటీ ఉన్నా రెండు సినిమాలు మంచి కలెక్షన్లు పొందాయి. ఆ విధంగా కెరీర్ లో తొలి సంక్రాంతి హిట్ అందుకున్నాడు చెర్రీ. ఆ సెంటిమెంట్ తోనే డిసెంబర్ బదులు సంక్రాంతికి ఎవరు రిలీజ్ చేస్తే బెటర్ అని అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. సో వచ్చే సంక్రాంతికి కూడా మహేష్ వర్సెస్ చరణ్ పోటీ ఉంటుందని ఈ మధ్య ప్రచారం మొదలైంది. మెగాస్టార్ కి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ని పరిచయం చేస్తూ వైవిఎస్ చౌదరి తీస్తున్న రేయ్ సంక్రాంతికి విడుదల కానుంది. వైవిఎస్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. సో ఎవరు సంక్రాంతికి విడుదల కావడం లేదని కన్ఫర్మ్ అయినట్లే. సంక్రాంతికి మహేష్ బాబు నటిస్తున్న వన్ నేనొక్కడే భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమాని జనవరి 10, 2014న విడుదల చేస్తామని ఈ మూవీ నిర్మాతలు